అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ అమ్మ కోసం. రాహుల్ ఒక పచ్చి తాగుబోతు. అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోతే అన్నీ తానే అయి పెంచింది తల్లి సుశీలమ్మ. సుశీలమ్మ పెద్దగా చదువుకోలేదు. అందుకే ఇళ్లల్లో పనులకు వెళ్ళేది. ఇంకా ఇంట్లో ఊరగాయలు, నిల్వ పచ్చళ్ళు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించేది. కష్టపడి కొడుకును డిగ్రీ వరకు చదివించింది. రాహుల్ కూడా మనిషి తెలివైన వాడే కానీ కాస్త అమాయకుడు. తను డిగ్రీ పూర్తి చేసుకొని ప్రైవేట్ జాబ్లో సెటిల్ అయ్యాడు. సరిగ్గా ఆ సమయంలోనే సుశీలమ్మకు ఆరోగ్యం క్షీణించింది. ఆమెను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించే పరిస్థితి లేక ఆ పక్కనే ఉన్న ఇడ్లీ కొట్టు రాధమ్మను అమ్మకు సహాయంగా ఉండమని అడిగాడు. ఆమె అందుకు ఒక ఒప్పందం మీద ఒప్పుకోవడానికి సరేనంది. అది ఏమిటంటే తన కొడుకుకి తండ్రిలా స్కూల్ రికార్డులో సంతకం పెట్టాలి. తనకు అవసరమైనప్పుడు డబ్బు సహాయం చేయాలి. అలాగేనని ఒప్పుకున్నాడు రాహుల్. ఎందుకంటే అప్పుడు అతనికి అంతకన్నా వేరే ఏ దారి కనిపించలేదు. అమ్మని కంటికి రెప్పలా చూసుకుంది రాధమ్మ. రాధమ్మ కొడుకును కూడా బాగా చదివించేవాడు రాహుల్. ఇలా ఎంతో కాలం నిలవలేదు. ఒకరోజు ఉదయాన్నే లేచి కాఫీ తయారు చేసి తను తాగి అమ్మకు ఇద్దామని ఆమె దగ్గరకు వెళ్ళాడు. మామూలుగా అయితే ఆ సమయానికి అమ్మ మేలుకునే ఉంటుంది. కానీ ఆ రోజు ఇంకా పడుకునే ఉండడంతో అమ్మను లేపే ప్రయత్నం చేశాడు. కానీ అమ్మ లేవలేదు. ఒళ్ళంతా చల్లబడి ఉండడంతో వెంటనే రాధమ్మను పిలిచాడు. ఇద్దరూ కలిసి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే అమ్మ చనిపోయిందని డాక్టర్ చెప్పడంతో ఇక చేసేదేమీ లేక అమ్మకు అంతిమ సంస్కారాలను నిర్వర్తించాడు రాహుల్. ఇక అప్పటి నుండి మొదలయ్యాయి రాహుల్ కష్టాలు. రాధమ్మ ఇప్పుడు మునపటిలా లేదు. తన మీద అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. ఎంతసేపు డబ్బు 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 ఇవ్వకపోతే ఆఫీస్ దాకా వచ్చేది. అక్కడ కొలీగ్స్ అందరి ముందు తనని అవమానపరిచే విధంగా మాట్లాడేది. తనకు ఏ రోజైనా ఈ నరకం నుండి విముక్తి దొరకకపోతుందా అన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు రాహుల్. రాధమ్మ ప్రవర్తన రోజురోజుకు హద్దు మీరిపోతూ ఉండడంతో విసిగిపోయాడు రాహుల్. ఇన్ని రోజులు అమ్మను బాగా చూసుకున్నదనే ఒకే ఒక్క కారణంతో ఆమె పెట్టే చిత్రహింసలను భరిస్తూ వచ్చాడు. క్లోజ్ ఫ్రెండ్స్తో తన కష్టాలను చెప్పుకొని బాధపడ్డాడు రాహుల్. వారిచ్చిన గొప్ప సలహా ఏమిటంటే తాగమని. అలా అలవాటైంది మన రాహుల్కి ఈ తాగుడు. అలా తాగుడికి బానిసైన రాహుల్ ఒకరోజు రాత్రి 1-2 గంటల మధ్యలో ఫుల్గా తాగేసి రోడ్డులో నడుచుకొని వస్తూ ఉండగా ఒక కారు చెట్టుకు గుద్దుకొని ఉండడం చూసి నేరుగా ఆ కారు దగ్గరికి వెళ్ళాడు రాహుల్. ఆ కారులో ఒక 40 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఎవరైనా రాకపోతారా, నన్ను రక్షించకపోతారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి అతని కళ్ళు. ఒక్కసారిగా రాహుల్ మత్తు మొత్తం దిగిపోయింది. వెంటనే అంబులెన్స్కు కాల్ చేశాడు. ఒక 10 నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి చేరింది. ఆ వ్యక్తిని అంబులెన్స్లో ఎక్కించి అతనితో పాటు రాహుల్ కూడా అంబులెన్స్ ఎక్కాడు. అలాగే హాస్పిటల్లో అతన్ని చేర్పించి అక్కడే అటూ ఇటూ తిరుగుతున్న రాహుల్కి వినాయకుడి విగ్రహం కనిపించింది. ఆ స్వామి దగ్గరకు వెళ్ళి అతన్ని కాపాడమని వేడుకొని అలాగే తన కష్టాలన్నీ చెప్పుకొని ఒక మంచి పరిష్కారం చూపమని శరణు కోరి మత్తుగా అక్కడే పడుకున్నాడు రాహుల్ ఆ రోజు రాత్రంతా. మరునాడు ఉదయం తన మత్తు పూర్తిగా దిగిన తరువాత
తను ఇక్కడ ఎందుకున్నాడు అని ఆలోచిస్తుంటే వార్డు బాయ్ వచ్చి మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. అసలేమైందో అర్థం కాక డాక్టర్ గారినే అడుగుదామనుకొని డాక్టర్ని వెళ్ళి కలిశాడు. మీరు నిన్న రాత్రి సరైన సమయానికి ఫోన్ చేసి అంబులెన్స్ను పిలవబట్టి ఈరోజు ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్పడంతో రాత్రి తను చూసిన యాక్సిడెంట్ గుర్తుకు వచ్చింది. అతనికి మెలకువ వచ్చిందా డాక్టర్ అని అడిగాడు రాహుల్. ఇప్పుడే స్పృహలోకి వచ్చారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇంతకీ మీరు అతనికి ఏమవుతారు అని అడిగారు డాక్టర్. లేదు డాక్టర్, నాకు అతను ఎవరో కూడా తెలియదు. దారిలో అలా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే అంబులెన్స్కు కాల్ చేశాను అంతే అని చెప్పాడు రాహుల్. ఆ తర్వాత డాక్టర్ పర్మిషన్తో ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు రాహుల్. రాహుల్ని చూసి దండం పెట్టాడు ఆ పేషెంట్. అయ్యో, ఈ మాత్రం దానికే దండాలెందుకండి? మీకు తెలిసిన వారెవరైనా ఉంటే చెప్పండి, వాళ్లకు ఫోన్ చేసి రమ్మంటాను అని చెప్పాడు రాహుల్. అందుకు ఆయన తన పేరు శ్రీధర్ అని, తనకు ఎవరూ లేరని, చాలా ఏళ్ల క్రితమే చిన్న చిన్న గొడవల వల్ల భార్యకు బిడ్డకు దూరం అయ్యానని చెప్పాడు. అయితే మీరు మా ఇంటికి రండి, బాగా కోలుకున్నాక మీరు వెళ్దురు గాని అని చెప్పాడు రాహుల్. ఇక చేసేదేమీ లేక సరేనని తలూపాడు శ్రీధర్. 2 రోజుల్లో అతను బాగా కోలుకున్నాక డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఒక 10 రోజులైనా బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు డాక్టర్. రాహుల్ అతన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఎదురుపడ్డ రాధమ్మను చూసి చాలా సంతోషపడ్డాడు శ్రీధర్. కారణం, రాధమ్మ ఇన్నాళ్లుగా తనకు దూరమైన తన భార్య. కానీ తను ఇక్కడ ఎందుకుంది? ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుందా అని అనుకుంటూ ఉండగా ఇన్నాళ్ల తర్వాత భర్తను చూసిన రాధమ్మ కూడా భావోద్వేగానికి గురైంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన భార్యని కొడుకుని అలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళడానికి మీకు మనసెలా వచ్చిందని గట్టిగానే అడిగింది రాధమ్మ. నన్ను క్షమించు రాధమ్మ అని శ్రీధర్ ప్రేమగా అడగడంతో కరిగిపోయింది రాధమ్మ. ఆ తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మకు తను చేసిన సేవ, అందుకు కృతజ్ఞతగా రాహుల్ తన కొడుకును చదివించడం అన్నీ వివరించి చెప్పింది రాధమ్మ. అలా వారి కథ సుఖాంతం అయ్యింది. దేవుడా, ఈ నరకం నుండి నాకు విముక్తి ఎప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న నాకు ఈ విధంగా పరిష్కారం చూపించావా తండ్రి అని ఆ వినాయకుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాహుల్. ఇతరులకు సాయం చేసే వారి వెనుక భగవంతుడు ఖచ్చితంగా నిలబడతాడు.